దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు గత కొద్ది రోజుల నుంచి 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులము మేమే మంత్రులమని మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం లోపట, అదేవిధంగా వారి పార్టీలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డ ఒక మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఉండి తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరి మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వ్యక్తిగా కొన్ని ఛానల్స్లలో వీడియో ద్వారా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్ మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం గ్రూప్ అని ఒక మాజీ మంత్రి అంటాడు, టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు రాష్ట్రంలో క్యాబినెట్ ఉన్నదా లేదా, అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏ విధంగా మా పార్టీ కేటీఆర్ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ పోలీసు వాళ్ళని ఉపయోగించి ఏ విధంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారనే విషయాన్ని ఆరోపణ చేస్తున్నారు. మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ మేము అధికారంలోకి వస్తే 2014 మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలు కానీ 2018లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంశాలు కానీ 23 తర్వాత ప్రజాపాలన ఇంధన రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటివరకు మేము చేసిన మంచి విషయంలో ఒక సబ్జెక్టు. ఇప్పుడు వారు ఏదైతే ఆరోపణలు దిగిన డైరెక్ట్గా నేరుగా మరి ఈరోజు వారి హయాంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సుమారు 600 పైచీలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు. వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టినా, వాళ్ళ మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానీ మాజీ మంత్రుల మీద కానీ ప్రభుత్వం మీద ఎవరైనా ఒక మాట పోస్ట్ చేస్తే తెల్లారి ఎఫ్ఐఆర్ అయింది. సుమారు 600 పైచీకు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీ ముందు పెడతా టైం వస్తే 600 పైచీకు. అదేవిధంగా ఒక ఐటీ సెల్ని ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఆ విధంగా అప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను పార్టీలను పోలీసును అడ్డం పెట్టుకొని తీవ్ర ఇబ్బందుల పాలు చేసినారు. 2017, 20, 22లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినారు. గ్రూప్ 1 పరీక్షల నిరుద్యోగ నిరసనలు తెలియజేస్తే ఉస్మానియా గేట్ల వద్ద బస్సులు బ్లాక్ చేసి 200 మంది పై విద్యార్థులకు అర్ధరాత్రి బస్సులు పెట్టి అరెస్ట్ చేసినారు. రైతులు మిర్యాలగూడలో నిరసన సమయంలో 2019లో వాళ్ళ హయాంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి హయాంలో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ హయాంలో వారి ప్రభుత్వంలో రైతుల మిర్యాలగూడలో నిరసన తెలియజేస్తే
భూదాన్ సమస్యపై రైతుల పోలీసులు దారుణంగా కొట్టించడం జరిగింది. ఒక దళితుని యొక్క రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది. పలువురు సీరియస్ ఆసుపత్రుల పాలైండు 2019లో. అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది. 21, 23 సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతు సంఘ నాయకుల మీద. భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలపై క్రిమినల్ కేసులలో ఇరికించిండు. అదేవిధంగా కాళేశ్వర్ ప్రాజెక్టుపై ప్రశ్న రైతు సంఘ నాయకుడు సుదర్శన్ పై కేసులు పెట్టిండు. నిరుద్యోగ ఉద్యోగుల 2022 చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి 300 మంది నిరుద్యోగ యువతను నిర్బంధించింది. అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదుల్లో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకుంటున్నారు. ఇక ఈరోజు ప్రజల మధ్యలో ప్రభుత్వం మధ్యలో అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టుల సోదరులపై కూడా 2018-23లో కూడా సాక్షి కానీ TV9 కానీ ఎన్టీవీ ప్రభుత్వంపై విమర్శలు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ ఎడిటర్ల మీద కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో. మునుగోడులో బై ఎలక్షన్స్లో 2 జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించింది 2 జర్నలిస్టులను. గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన 2020లో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలను పోలీసులు లాక్కొని తీసుకెళ్లి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసుల పాలు చేసింది. మహిళా సంఘాలపై NHRCలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలేదు. గిరిజనుల భూసేకరణ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి వారి జీవితాలు బలిదానం చేసుకున్న వర్గాలు ఆ వర్గాలు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల ఎవరు పిలుపునిచ్చినా ఏ పార్టీ పిలుపునిచ్చినా ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు యువత అంతా కూడా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడబడినటువంటి ఆ వర్గాలకు కూడా వారి యొక్క న్యాయమైన ఒకటి ఏదైతే భూ హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ అల్లూరులో కానీ ములుగురు ప్రాంతాల్లో పోలవరం మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులు తీసుకెళ్లి అరుణాచల కుంటాల అచ్చారావుపేట వాజేడి మండలాల్లో భూసేకరణ వ్యతిరేక నిరసనలు చేస్తే పెద్ద ఎత్తున కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. మద్దూరు దళితుని నాయకుడి కస్టడీలో మరణం 2021లో. బీఆర్ఎస్ స్థానిక నాయకుడు వ్యతిరేకంగా దళిత వ్యక్తి పోలీస్ కస్టడీలో మృతి చెందాడు. అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టమైన గాయాలున్నప్పటికీ కేసు రాజకీయ ఒత్తిడితో మూసివేశారు. పోలీసులు 2014 నుంచి 18-23 మేమే రాజులం మేమే మంత్రులమని గడిల పాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కొన్ని ఆనవాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా మీ ముందు నేను మాట్లాడుతున్నా. చివరిగా ఒక సంఘటన చెప్తున్నా. నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను పెద్దపల్లి స్వస్థలం గోదావరి కలుకున్నా. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎవరిది? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ యొక్క తనయుడు యువరాజు ఆయన కనసాగలో రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గం లోపల నేరెళ్ల సంఘటన విషయంలో ఇక్కడ మీడియా
మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నా నేను. నేరేళ్ల సంఘటనకు సంబంధించిన హరీష్ కానీ బానయ్య కానీ దళిత బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద పడి తొక్కి చంపేసి నిరసన తెలియజేసుకుంటే నిజంగా చెప్తున్న సర్వ సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తల వంచుకునే విధంగా అత్యంత దారుణంగా హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళను జీవితాలు రోడ్డు మీద నిలబడకుండా కొట్టి పడేసినారండి. నేను ఆ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసినాను. నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టుకు పోయి కోర్టు అనుమతితోని వాళ్ళని కలచడానికి వెళ్ళినామండి. మేము వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద ఓరు ఇటు తలకాయ పెట్టుకుంటే ఓరు అటు తలకాయ పెట్టుకున్నారు. అట్లా ఒక చిన్న రూమ్లో అందులో లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అంతే. అందరు బెడ్ల మీద ఇట్లా శవాలకు పడిపోయి ఉన్నారు. నేను యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వం మీద, యథార్థమైన విషయం చెప్తున్నాను నేను. ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నది, ఇప్పటికి కూడా మన ముందే. అన్న దండం పెడతా అన్న, మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతామన్న, దెబ్బలు నిలబడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాము, ఒక్క మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలే అన్న. మా జీవితం, మా భార్య, మా పిల్లలకు మేము రేపొద్దున పని చేసుకుని బతుకుదామని బతకలేని పరిస్థితి అన్న. మేము దళితులుగా పుట్టి దళిత కుటుంబాలు పుట్టినందుకు మేము చేసిన పాపం అనే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయండి మాకు. ఒక విషయం డబ్బా ఉంటే తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోయిన తాగి చచ్చిపోతామని మాట్లాడిండు. మాట్లాడితే ఆ బాధిత కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టు యువరాజు యొక్క సామ్రాజ్యంలో పూట జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందని అధికారుల మీద గిట్ట ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అప్పుడు బండి సంజయ్ గారు కూడా దీనికి కీలకంగా ఈ విషయాన్ని అంశం లోపల వారు కూడా ఆ బాధితుల పక్షాన పోరాటం చేసాడు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, నేను, మా దళిత సంఘాలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడితే బీజేపీ పక్షాన వారు కూడా నిలబడ్డారు మొదటి వరుసలో. వారు ఇంత పెద్ద సంఘటనల మీద నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే దేశం జాతీయ నేషనల్ కమిషన్, రాములు గారు జాతీయ నేషనల్ కమిషన్ గా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నేరాల సంఘటనలో లోపల పూర్తి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసి నేషనల్ కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్మిషన్ చేసినారు. అప్పుడున్న ఎస్పీ, ఆ సంఘటన బాధ్యత ఎస్పీ, ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఐ, ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి సుమారు 22 మంది కానిస్టేబుల్స్ ఎంత అత్యంత కిరాతనంగా కొట్టింది తెలుసా అండి? వాళ్ళు ఎవరి ఆదేశాలతో కొట్టిందండి? మీ ఆదేశంతో కొట్టలేదా? ఎక్కడ పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడలే అప్పుడు? సంతోష్ రావు జరిగే ఇసుక లారీలకు అడ్డం వచ్చినందుకు, దొరగారి యొక్క ఇసుక వ్యాపారాలకు అడ్డం వచ్చినందుకు, కేటీఆర్ యువ సామ్రాజ్యంలో ప్రశ్నించినందుకు, జీవితాలను ఎందుకు పనికి రాకుండా పోలీసు వాళ్ళతో అత్యంత కిరాతనంగా థర్డ్ డిగ్రీతో హింసించి యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా ప్రధాన పత్రికల లోపల, ఎలక్ట్రానిక్ మీడియా లోపల లైవ్ చూపెట్టిన తర్వాత దేశంలో ఒక స్పీకర్గా పనిచేసినటువంటి మీరా కుమారి గారు, ఢిల్లీ నుంచి బాబు జగజ్జీవన్ రావు గారి కూతురు, తెలంగాణ ఇచ్చిన తల్లి స్పీకర్గా ఉండి ఆ తల్లి రాష్ట్రానికి వస్తే పోలీసు యొక్క పికెటింగ్ పెట్టి చుట్టూ పోలీసు ప్రహారా పెట్టి మా వెంబడి మేము కరీంనగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు మీరా కుమారి గారు మేమందరం పోతే పోలీసు పికెటింగ్ పెట్టి మాతో మాట్లాడనిచ్చు లేదండి. నేరేళ్ల గ్రామానికి పోతే మమ్మల్ని
ఆ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పైచాచికమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని మేమే రాజులం మేమే దొరలం మాకు ఎదురులేరని చెప్పి పోలీసును అస్తవ్యస్తం చేసి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇవాళ మీద 20 నెలల లోపల మేము మా మీద విషయం కక్కుకుంటా మా మీద ఇన్ని ఆరోపణలు మీరు మాట్లాడేది. దండుపాలెం అంటే ఏంటంటే హరీష్ రావు గారు క్యాబినెట్లో ఉన్న మా మధ్యలో దండుపాలెం అంటే ఏమి, దానికి అర్థం చెప్పండి. మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పనిచేసింది, ఉద్యమంలో పనిచేసింది కదా. ఒక దళితలో క్యాబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా? ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ నుండి బలహీన మంత్రులను అవమానపరుస్తున్నావు. దండుపాలెం క్యాబినెట్ అని ఒకరు అంటారు, కుక్కలు చింపిన ఇస్తారని ఒకరు అంటారు, మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు. ఇదా అండి మాట్లాడేది? తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మనకు ఎంత గొప్ప, మనకు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎంత గౌరవిస్తారో మన రాష్ట్ర ప్రజలు మనందరినీ. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, ఈ 2 సంవత్సరాల్లో పట్టిన గింత ఆక్రోశం, గింత కుట్ర, గింత మన అవహేళనగా మాట్లాడు, ఇంత అమర్యాదగా మాట్లాడడం. మీరు ప్రజలతో ఓట్లేస్తే మీరు ఎన్నికైలు, మేము ప్రజలతో వెళ్తాము ఎన్నికైనా మేము. మీరు మాకంటే గొప్ప ఏం కాదు. మీరు క్యాబినెట్లో మంత్రులు మన దండుపాలు ఏమంటారా మమ్మల్ని? ఇదా మీరు మాట్లాడే ఇంత అహంతో మాట్లాడతారా? కుక్కలు చెప్పి ఇస్తారా మీరు మాట్లాడే మాటలు? మీరు చేసిన అరాచకం మామూలు అరాచకాలా? రైతులు బేడీలు వేసి రైతులను తీసుకుపోయారు. రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాల కేరాఫ్ మీ పార్టీ, మోసాల కేరాఫ్ మీ పార్టీ, కమిషన్ల కేరాఫ్ మీ పార్టీ. ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేయడానికి ఆ దేవుడిచ్చిన ఆశ భాష, ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఎవరికి ఉండదు. సామాన్యమైన కార్యకర్తలు అండి మేము. ఈ జెండా నమ్ముకొని వచ్చినాం మేము. ఇంత అవహేళన చేసి మమ్మల్ని అగౌరవపరుచుకుంటా దండుపాల్యమని, అరాచకమైనని ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు రాజ్యం మేలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకొని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండగా టెంపుల్ మీద దేవుడి ముందు కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు. హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొనుక్కున్నావు? విలాసవంతమైన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ మన సుమన్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎట్లా ఏ విధంగా దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? అన్న చెప్తాను, పూర్తి అయినాక మీకు చెప్తాను ప్లీజ్. లాస్ట్కి మీ మంత్రుల మీద నమ్మకం లేక నువ్వు పోలీసు మన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ నువ్వు కేటీఆర్. మేము చెప్పేది ఒక మీడియా మిత్రుల ద్వారా, ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా. తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన సందర్భం లోపల 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం మేము. పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాము. ఇండ్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో 119 సెగ్మెంట్ లోపల పార్టీలకు అతీతంగా పేద ప్రజానికానికి 200 యూనిట్ ఉచితంగా కరెంటు మాఫీ చేసినాం. రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కింద 9 రోజుల్లో పట్టిన 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో జమ చేసినాం. 6 గళ్ళు కష్టపడి పంట వండిస్తే ఈ 119 సెగ్మెంట్ లోపల ఆ రోజు ఏం జరిగిందండి? మా మీడియా మిత్రులు సాక్ష్యం కదా. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా లోపల కష్టపడి వడ్లు వండిస్తే ఆ కళ్ళాల కాడ వడ్లు పోతే జోకుం అంటే ఏం మాట్లాడిల్లండి? మీరు మిల్లర్ల దగ్గర పోయి మాట్లాడుకోపోండి, మీరు మిల్లర్ల పోయి కలుగుపోండి. మీరు ఎవరు వడ్లు వేసుకోమన్నారు ఒక మంత్రి అంటాడు, మీరు ఎవరు సాగు చేసుకోమని ఇంకో మంత్రి అంటాడు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీరు 20 నెలల లోపల 6 గళ్ళు కష్టపడి పండిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి నేతృత్వంలో ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులము, ఎమ్మెల్యేలము,
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ లేకుండా ఎలాంటి మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేసి 6 వర్కింగ్ డేస్ లో అకౌంట్లో పైసలు జమ చేయించినాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసం ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, వారం రోజులకు కోట్ల వేస్టే వచ్చుడు, ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ రద్దవుడు. ఇలా ఈ యొక్క 2023 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి మొన్ననే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, రాష్ట్ర మంత్రులంతా కలిసి గ్రూప్ 1 వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సుమారు 50,000 పైచలకు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ రైతులను ఆదుకుంటూ సంక్షేమానికి కార్యక్రమం సంబంధించినటువంటి 2014 నుంచి 23 వరకు రాష్ట్రాన్ని లూటీ చేసి అస్తవ్యస్తం చేసి ప్రతి నెల 1వ తారీఖు కాగానే వడ్డీ కడుతున్నావు అంటే నువ్వు చేసిన పాపాలకు వడ్డీ కడుతున్నావు. నేను సంక్షేమ పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినావా? 10 సంవత్సరాల నుంచి చుట్టి తిరిగితే ఒక ఎమ్మెల్యే చుట్టూ టీఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి చుట్టూ అయ్యా కాగితం పట్టుకొని నా కొడుకు మ్యారేజ్ చేసిన రేషన్ కార్డులో నా పేరు జత చేయమని చెప్తే ఎంఆర్ఆఫ్లో కూడా జతలు చేయలేని దుస్థితిలో మీరు ఈ ప్రభుత్వాన్ని నడిపింది. పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చిందా? పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిందా? పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసిందని చెప్పి 20 నెలల లోపల మొత్తం నా క్యాబినెట్లు మంత్రులను దండుపాలేమన్న నవ్వులు అరాచక పాలన నవ్వులు మేము మన ఇంకేదంటే మన చిప్పర్ ఇది కుక్కలు చెప్పని ఇస్తారు. ఇదా మాట్లాడే మాట భాష? ఇదా మాట్లాడాడు? మేము మాట్లాడలేమా ఈ మైక్ మొదటికి? మేము ఏది పడుతుంది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద, సుమన్ మీద మాట్లాడలేమా మేము? ప్రజలతో ప్రజాస్వామ్య ధర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య ధర ప్రజలతో ఎన్నుకోబడ్డం గౌరవంగా మనం ఎదురాలి, గౌరవంగా ఉండాలి. రేపు 29లో కానీ జరగబోయే ఉప ఎన్నికల్లో కానీ జరగబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తెలుస్తారు. ఒక్క మాట చెప్పు, నువ్వు మాట మాట్లాడితే బీజేపీలు ఇలా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ని అడుగుతున్నా, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అంటాను కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికల నా మీడియా మిత్రులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పొద్దున ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పిందా చెప్పలేదా చెప్పమని గుండె మీద చేసుకొని హరీష్ రావును కేటీఆర్ను ఎవరి ఆదేశాలు ఇస్తారు? ప్రతి నియోజకవర్గం లోపల పోలింగ్ బూత్ కాడ ఉన్నవాటి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పిండు. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలండి. మొన్ననే సీఎం రమేష్ గారు మాట్లాడండి ఒక వీడియోలో. సీఎం రమేష్ గారు ఆంధ్ర నుంచి ఒక నాయకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కేటీఆర్ వచ్చి మేము బీజేపీలో మా పార్టీని కలుపుతామని మాట్లాడిన మాట అయినా కదా మాట్లాడింది, నేను కాదు కదా మాట్లాడింది. పార్లమెంట్ ఎలక్షన్ సాక్ష్యం కదా, సంవత్సరం అయింది కదా. 10 సంవత్సరాల లోపల నువ్వు రాజ్యాన్ని ఎలుగబెట్టినావు, 10 సంవత్సరాల లోపల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు, 10 సంవత్సరాలు గొప్పగా చేసినావు, నువ్వు గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు. కృష్ణా జలాలు పట్టుకొచ్చినావు, గోదావరి జలాలు పట్టుకొచ్చినావు, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినాం, సంక్షేమం చేసినావు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ 23 ఎలక్షన్స్ లోపల మేము 6 గ్యారంటీ పథకాలు గిట్ట మీరు చెప్పి అధికారంలోకి వస్తే సంవత్సరం తర్వాత ఎన్నిక జరిగినప్పుడు నీ యొక్క అడ్రస్ ఎందుకు గల్లంతైంది అని చెప్పి ఫస్ట్ నాకు నువ్వు ప్రతిగా ఏం ఆరోపణ చేస్తాను మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, మా మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన అంశాలు ఏం మాట్లాడతారు? మీరు 6 గ్యారంటీ పథకాలు చెప్పిండు, ఒక్క పథకం కూడా చేయలే, ప్రజలను అబద్ధం ఆడిందని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ప్రజలు అబద్ధం ఆడి నువ్వు గొప్పగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు కదా. మేము 10 సంవత్సరాలు మరి 23 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ అడ్రస్ ఎందుకు గల్ల అవుతుంది? సారు కారు 16 అన్నారు కదా. మా కేసీఆర్ బయటకు వచ్చిన బొంగ మొత్తం ఓట్లు డబ్బులు పడతాయి అన్నారు కదా. పార్లమెంట్లో ఎందుకు మీరు మొత్తం ప్రతి బూత్ దగ్గర మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓటేయమని కాంగ్రెస్ ఓటేయద్దని ఎందుకు నిలబడ్డారు అని చెప్తున్నా. ఎవరి ఆదేశంతో నిలబడ్డారు అని చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం కాదా? మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశం కాదా? మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశం కాదా? టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన మంత్రుల ఆదేశాలు కాదా?
టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తే వాళ్ళు బీజేపీ ఓటేమని చెప్తారు? కేంద్రం 2014 నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా, రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా, మొన్న జరిగినటువంటి ఏదైతే మన యూరియా కొరత విషయంలో కానీ, మన జరిగిన ఏ సంఘటనల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వారికి మద్దతుగా చట్టాలు చేసే విధంగా వాళ్ళు ఎంబడున్నారా? వాళ్ళు వ్యతిరేకించిల్లా? ఫస్ట్ వీటన్నిటి జవాబు చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే. మేము ఎందుకంటే మేము సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర కేబినెట్లో రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి పరంగా ఒక సామాన్యమైన కార్యకర్తగా నాకు అవకాశం వచ్చి నేను కేబినెట్ రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు అనుకున్నా అది అసెంబ్లీలో గొప్పగా మాట్లాడతాం కావచ్చు, అసెంబ్లీలో గొప్పగా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం కావచ్చు. అవహేళన చేసుకుంటా, నవ్వుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా. హరీష్ రావు బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందండి మీరు చూడండి. మీరు రాష్ట్ర కేబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి అంశాన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. నేను చెప్పిన మన కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పినండి, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఏదో రాష్ట్ర కేబినెట్లో ఏదైతే మాట్లాడిన అంశాన్ని అబద్ధాలుగా, పచ్చి అబద్ధాలుగా హరీష్ రావుకు ఒక మాట చెప్పిన నేను మీ ద్వారా మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. మా గాంధీభవన్ మీడియా మిత్రులు, రాష్ట్ర మీడియా మిత్రులు కాబట్టి పొద్దున్నే ప్రజల్ని దేవుడిని నమ్ముకొని బయటకు వెళ్తాం, సామాన్య కార్యకర్తలు కాబట్టి. అదే దేవుడు వెంకటేశ్వర స్వామి సిద్దిపేట ఆలయం ఉన్నది హరీష్ రావు గారికి. ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా, లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడ పోయి అక్కడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా, నేను క్యాబినెట్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగంలో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఉంటే చెప్తే క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా, వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం, ఎజెండా అంశాన్ని మాట్లాడతా, ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి ఉంటావా? నువ్వు వచ్చి తడిబట్టలతో వచ్చి క్యాబినెట్లో నేను మొన్న మాట్లాడిన, మన 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ? 20 నెలలకి ఇంత ఆక్రోశం ఎందుకు? ఇప్పుడు 29 ఎన్నికలప్పుడు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్తారు. ఎవరు పని చేయకపోతే పని చేసిన వాళ్ళు పరమరథం పడతారు. ఇలా మీరు మాట్లాడినట్టు మీ అంతర్గతంగా మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం లోపల మీ కుటుంబ సభ్యులు, మీ కవితక్క చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఆమె ప్రెస్ పరంగా మాట్లాడిన మాటలకు ఫస్ట్ దానికి వివరణ ఇవ్వండి హరీష్ రావు గారు. దానికి ఇచ్చి అప్పుడు మా మీద దాడి చేయండి, మేము ఒప్పుకుంటామండి. మరి 100 సంవత్సరాల పైసలు కాంగ్రెస్ పార్టీ, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాకు, మళ్ళీ కలిసిపోతాం. 5 అన్నదమ్ములు, ఒక తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. మా కుటుంబానికి సంబంధించిన విషయంలో మీడియా పరంగా చిన్న చిన్న వస్తే రావచ్చు, దానికి మేము సరి చేసుకుంటాం కదా. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి. మాకుండే ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడుకుంటాం కదా. మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు అన్నదానికి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రివర్గానికి. మాకు హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం వెళ్ళాలి. ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా గమనిస్తాను. మీరు కేసులు పెడతారు, మీరు కమిషన్లు తీసుకుంటారు, మీరు కాళేశ్వరం కూలిస్తారు, మీరు కడుపులు కొడతారు అందరికి. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా అండి? రేపు జరగబోయే బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూబిల్స్, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం అన్నా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా వాళ్ళ నాయకుడు. ఈ రాష్ట్రంలో 42% బలహీన వర్గాలకు ఇస్తదారి, భాగ్యదారి అనే ఒక రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండండి?
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు 42% మద్దతు అని. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు. రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పోతే ఎవరు తీసుకురావాలండి? కేంద్రంలో ఎవరు దాన్ని ఆమోదం తెలిపి ఆ ఆర్డినెన్స్ బయటికి తీసుకురావాలండి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వారి బాధ్యత కాదా? 30 సంవత్సరాలకి వెళ్ళి అన్నదమ్ములా కలిసినటువంటి ఎస్సీ కేటగిరేషన్ ఇప్పుడు మా సత్తన్న ఉన్నాడు, నేను మాదిగా అన్నదమ్ముల్లాగా సమస్యను పరిష్కరించే లోపల సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని అమలు చేసి చట్టాన్ని అమలు చేసి ఫలాలు అందించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాదా అంటున్నా. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, 42% బీసీలకు సంబంధించిన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి పంపించినాం. ఎస్సీ కేటగిరీషన్ ఫలాలు సమానంగా అందాలని ఫలాలు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపితే ఏది పడితే అది క్యాబినెట్ మాట్లాడు, ఏది పడితే మాట్లాడు, వాళ్ళు రేవంత్ అని ఏకవచనంతో మాట్లాడతారు. మేము మాట్లాడలేమా కేసీఆర్ గారిని? మేము మాట్లాడలేమా హరీష్ రావు గారిని? మేము మాట్లాడలేమా కేటీఆర్ గారిని? మా దేవుడు ఆ నాలుకలే మాకు కూడా నాలుక ఇచ్చిండు కదా, మేము కూడా మాట్లాడగలుగుతాం కదా. అక్కడ మా రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున్ ఖార్గే గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు కానీ, మా మంత్రులు కానీ మర్యాద నేర్పింది. మేము మర్యాదతో మాట్లాడుతున్నాం, మంత్రిగా మర్యాదతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏ శనివారం టైం ఇస్తావో హరీష్ రావు నువ్వు రెడీ ఉన్నా క్యాబినెట్ అంశం లోపల టైము డేటు నువ్వే ఫిక్స్ చేయి అన్న. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కూతురు ఏదైతే మా కొండ సురేఖ కూతురు అంటే మా కూతురు అన్న, మా బిడ్డలాంటిది. అది ఏం సంభాషణ జరగవచ్చు మేము సంభాషణ ఓపెన్గా వచ్చిన సంభాషణ దాని విషయంలో కూడా నోటికి ఏది వస్తుంది మాట్లాడతాం. ఇప్పుడు నేను మాట్లాడలేనా 4 గంటలు? నేను కూడా ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి గారు ఎవరు నియమించిందన్న? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చట్ట ప్రకారం ఇచ్చినటువంటి శాసనసభలో ఎన్నికతో ముఖ్యమంత్రి గారు ఏకవచనంతో మాట్లాడే పదవి అన్నా నేను? అన్న ఏదేమైనా ఈ మీడియా పరంగా నా ప్రెస్ మీట్ అయితే ఇంతవరకు పరిమితం అయితే నెక్స్ట్ టైం మీరు మాట్లాడిన మాట జవాబు చెప్తాను.